ఖమ్మంలో పొంగులేటి మార్క్ రాజకీయం నడుస్తుంది. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ఆయన దూసుకెళ్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాను క్లీన్ స్వీప్ చేస్తానని ఛాలెంజ్ చేసి మరీ ఎన్నికల బరిలోకి దిగారు పొంగులేటి. ఆయన చెప్పినట్లుగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 9 సీట్లను గెలుచుకున్నారు. మిగిలిన ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ లో చేరడంతో పొంగులేటి శపథం నెరవేరింది. దీంతో పొంగులేటికి కాంగ్రెస్ అధిష్టానం దగ్గర పరపతి పెరిగింది. ఈ క్రమంలో ఖమ్మంలో ఆయన్ని కాదని కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. దీంతో ఖమ్మం పార్లమెంట్ సీటుపై ఆయన తన పంతం నెగ్గించుకున్నారు. ఆయన సూచించిన అభ్యర్థికే అధిష్టానం కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో మరోసారి ఖమ్మంపై పట్టు నిలుపుకున్నారు పొంగులేటి. గత ఏడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. జిల్లాలో ఒక్క స్థానం మినహా మిగిలిన అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. ఆ తర్వాత ఇటీవల బీఆర్ఎస్ తరపున జిల్లా నుంచి గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసిన క్రెడిట్ అంతా పొంగులేటికే చెందుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయన ఖమ్మం జిల్లా మొత్తం కాంగ్రెస్ స్వీప్ ఖాయమని, ఆ బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించారు. దీంతో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 100కు 100% కాంగ్రెస్ గెలుచుకుంటుందన్న ధీమా ఉన్న సీటు ఏదైనా ఉంది అంటే అది ఖమ్మం లోక్సభ నియోజకవర్గమే. ఆ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. జిల్లా నుంచి రేవంత్ క్యాబినెట్లో 3 మంత్రులు ఉన్నారు. దీంతో ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద బండి నడకే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దీంతో ఖమ్మం పార్లమెంటు సీటు విషయంలో కాంగ్రెస్లో విపరీతమైన పోటీ ఏర్పడింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కారు పార్టీని వదిలి కాంగ్రెస్లో చేరారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అయితే ఆయన చేరికతో హస్తం పార్టీలో వచ్చిన జోష్ అంతా ఇంతా కాదు. ఇక అన్ని రకాలుగా ఆయన బలమైన నేత కావడంతో ఆయన రాక హస్తం పార్టీకి ఎంతో మేలు చేకూరుస్తుందని పార్టీ శ్రేణులు కూడా అనుకున్నారు. కానీ ఎంపీ ఎన్నికల్లో మాత్రం పొంగులేటి వ్యవహారం పెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టింది. ఖమ్మం పార్లమెంటు సెగ్మెంట్ను కాంగ్రెస్ కంచుకోటగా పిలుచుకుంటారు. అక్కడ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా కాంగ్రెస్ గెలుపు మాత్రం కన్ఫర్మ్ అనే పరిస్థితి ఉంది. ఇక ప్రత్యర్థి పార్టీలు కూడా ఖమ్మంలో కాంగ్రెస్ను మించి తమ గెలుపు సాధ్యమవుతుంది అనే ఆశలు కూడా లేని పరిస్థితి. ఈ క్రమంలోనే ఇలా తప్పకుండా గెలిచే సీటులో ఎవరికి ఛాన్స్ దక్కుతుంది అన్నది హాట్ టాపిక్గా మారిపోయింది. అయితే ఇప్పటికే అన్ని స్థానాల్లో అభ్యర్థుల వివరాలను ప్రకటించిన కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థి ఎవరు అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇక్కడ టికెట్ ఆశిస్తున్న వారి లిస్టులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ఉండడంతో ఎవరికి టికెట్ దక్కుతుంది అన్నది హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో కాంగ్రెస్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అయితే అధిష్టానం కూడా ఖమ్మం టికెట్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. పోటీలో ఉన్న సీనియర్ నేతలను ఒక్కొక్కరినే ఫిల్టర్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ప్రధానంగా ఈ టికెట్ కోసం పోటీ పడుతున్న వారిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేర్లు మాత్రమే మిగిలాయి. రాష్ట్ర కాంగ్రెస్లో ఇద్దరూ కీలక నేతలే. ఈ నేపథ్యంలోనే ఖమ్మం సీటు విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. అయితే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు మల్లు నందిని, పొంగులేటి ప్రసాద్ రెడ్డిలో హైకమాండ్ పొంగులేటి ప్రసాద్ రెడ్డి వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో పొంగులేటి ప్రసాద్ రెడ్డికే ఎక్కువ మద్దతు ఉందని తేలడం ఇందుకు ఒక కారణంగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక అన్నిటికంటే ప్రధాన కారణం ఏమిటంటే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ముందుగానే ప్రకటించి ఆ బాధ్యత తీసుకున్న పొంగులేటికి క్రెడిట్ ఇవ్వడం సమంజసమని కాంగ్రెస్ హైకమాండ్ భావించడమేనని చెబుతున్నారు. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం ఖమ్మం టికెట్ మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఖరారైపోయిందని తెలుస్తోంది.